లేచిందండి రోడ్లు, అందుకని చేస్తాం అన్నారు. చూసారా? మరి ఎవరు వేశారో ఏంటో నాకు తెలీదు. ఎప్పుడు కూడా ఇక్కడ మేము ఎవరితో కూడా రాజీలు పడలేదు, ఎవరో ఏమీ చేయలేదు. ఇటువంటి ఎప్పుడు కూడా మేము వినలేదు కూడా. న్యూజిళ్ళు వెంబరపురం కాడి నుంచి 4-5 ఎమ్మెల్యేలు చేశారు. ఈ ఈ విధమైనటువంటి వాతావరణం ఎప్పుడు కూడా లేదు నూజివీడు ప్రాంతంలో. ఖచ్చితంగా చెప్తున్నాం. ఏమిటి అసలు ఇది? నూజివీడు డెవలప్ అవుతుందా లేకపోతే 27 సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోయిందా అనేది నాకే అర్థం అవట్లేదు. నాకే అర్థం అవట్లేదు. కొండగుండ కొత్తూరు రోడ్డు ఏమైందండి? లాలించబడ్డామా? ఎన్నిసార్లు వేసాం రోడ్లు మేము? సిమెంట్ రోడ్లు ఎన్ని వేసాం? నూజివీడు నుంచి త్రిపుడి మీదుగా అటు వేసాం. మొత్తం అంతా బతులు గుళ్ళు ఎక్కడెక్కడ టర్నింగ్లో పక్కాగా వేయించారు. పెట్రోల్ బంక్ దగ్గర కానీ అటు కానీ ఇటు కానీ అటు కానీ ఇంతవరకు ఇంత లెక్కల చేసిన తర్వాత 15 రోజుల్లో లేచిపోయిందంటే ఏంటి అసలు ఇది? ఇంకా చాలా ఉన్నాయి చెప్పవలసినవి. ఎందుకంటే ఈ 3 బయట పెట్టారు కాబట్టి ఈ 3 పెడుతున్నాం. ఇంకా మామిడికాయలకి రేట్లు పోయినాయి. దాని గురించి మీరు ఏమైనా మాడుతున్నారా? ఈ సంవత్సరం ఎంత బ్యాడ్ అయిపోయారు? ఈ సంవత్సరం రైతులు ఏమైపోయారు? కనీసం మాట్లాడారా? మీరు మాట్లాడారా ఎక్కడన్నా? మామిడి రేట్లు ఎంత నష్టపోయి ఇవాళ ఒక తోటలోకి వెళ్ళి కాయలు చూస్తే చెట్టు కింద రాలిపోయి అన్ని పురుగులు ఉన్నాయి, మొత్తం కుళ్ళిపోయి ఉన్నాయి. ఇంకా ఉండే, చాలా ఉండే. నేను పెట్టిందో మాడతా. నేను పోలీస్ డిపార్ట్మెంట్ వరకు కూడా చెప్తున్నా, మీరు కండక్ట్ చేయండి ఇటువంటి సమావేశం. నిజంగా ఆయన అని ఉంటే, అనకపోతే ఈనాడికి పేపర్ కానీ రాస్తే నాకు సంబంధం లేదు. అంటే సరే ఏదో రోజు పేపర్లో రాస్తారో ఇది కూడా రాశారో అని దాన్ని ఏంటంటే నేను చాలా తేలిక తీసుకుంటాను. ఎందుకంటే 3 సార్లు ఎమ్మెల్యేగా గెలిచి నూజివీడు ప్రాంతాన్ని అభివృద్ధి చేసి ఈ జిల్లాలోనే బుద్ధప్రసాద్ గారు లాంటి వాడు అన్నారు. ఆయన ఇప్పుడు దాంట్లోనే ఉండరు, కూటమిలో. ఒకసారి అన్నారు, ఏంటండి ప్రతాప్ గారు అన్ని నూజివీడు తీసుకెళ్ళిపోతున్నారు, రాజశేఖర్ గారి టైంలో అన్ని నూజివీడు తీసుకెళ్ళిపోతున్నారు, మాకేమీ ఇవ్వరా అని సరదాగా. అప్పుడు ఆయన కాంగ్రెస్లో ఉన్నాడు, నేను కాంగ్రెస్లో ఉన్నాను. అప్పుడు వీరు ఉన్నారు. సరే వారేం చేశారని చెప్పలేం. ఆ మధ్యన ముసునూరు వెళ్ళి, ఇదేంటండి ముసునూరులో ఆర్టీసీ బస్ స్టాండ్ లేదు, ఇదేంటిది ముసునూరులో ఆర్టీసీ బస్ స్టాండ్ లేదు అంటాడు. ఆయన నియోజకవర్గం హెడ్ క్వార్టర్లో ఆర్టీసీ బస్ స్టాండ్ ఉందా? వాళ్ళ నియోజకవర్గం హెడ్ క్వార్టర్లో, నేను చెప్తున్నా 80 హెడ్ క్వార్టర్ అంటే ఏంటి, ఎక్కడదే? నేను ఊరు పేరు కూడా చెప్పాలా? పెనమలూరుని. పెనమలూరులో కొన్ని మీరు అందరూ చెప్పంటారు కాబట్టి చెప్తున్నా, ఆర్టీసీ బస్ స్టాండ్ ఉందా? ముసునూరు వెళ్ళి అయ్యో ఈ ఎమ్మెల్యే గారు ఏం చేశారు ఎలక్షన్ ముందు, కనీసం ఆర్టీసీ బస్ స్టాండ్ కూడా పెట్టలేపాడు ముసునూరులో. నూజివీడులో ఇంత పెద్ద ఆర్టీసీ బస్ స్టాండ్ ఉంటే దాన్ని లేపేద్దామని పడుతుంటే లేపేద్దామని వెళ్ళి ఆపేశారు. ఎవరు లాస్ వస్తుంది తీసేయాలి. కొత్త బస్సులు ఇంట్రడ్యూస్ చేశారు, విశాఖపట్నం కానీ లేకపోతే ఈగనే కొన్ని రాష్ట్రాలు నడిచింది. ఇవాళ శ్రీశైలం బస్సు నేను 2 వేస్తే ఇప్పుడు 4 అయినాయి. కారణం ఏంటి? డిపార్ట్మెంట్ వాళ్ళు వేసేస్తారు. ఏం మాట అంతా ఉంది తేలికే. ఏం డెవలప్మెంట్ జరిగింది? ఇంకా ఉన్నాయి. పెద్ద చెరువు గండి ఉంది, ఇంకా 50 ఉన్నాయి. నాకు అవకాశం వచ్చినప్పుడు మొత్తం చెప్పేస్తా. నేనేం దాచుకునేవాడు కాదు. పెద్ద చెరువుకి ఇప్పటికి అక్టోబర్ నెలలో గండ్లు పడితే, ఆగస్టు అయితే ఆగస్టు అనుకోండి, పడితే
ఇంతవరకు కూడా దానికి మోక్షం లేదు. నేను ఈ వెళ్ళి చూశా, అక్కడి నుంచి చూస్తే మట్టిని వేస్తున్నారు. మట్టి వేసి రోలింగ్ తిప్పి అది 4 వానలు పెద్ద వానలు పడినాయంటే మొత్తం కొట్టుకుపోతుంది. దానికి రివిటింగ్ లేదు. పోనీ శాంక్షన్ అయిందంటే శాంక్షన్ అయిందని చెప్పండి. రివిట్ చేయాలిగా, కనీసం దాంతోనే చేయాలి, లేకపోతే వాల్ కట్టాలి. ఎందుకంటే అంత పెద్ద గండ్లు వచ్చినప్పుడు వాల్ కట్టాలి, సిమెంట్తో వాల్ కడితే పర్మనెంట్గా ఆగిపోద్ది. ఇంకా లేదు, దాన్ని ఏమంటారండి, రివిట్మెంట్ కాదు. కనీసం రివిట్మెంట్ అని చేయాలి కదండి. ఇప్పుడు పెద్ద పెద్ద చెరువులు చేసినట్టు అది లేకుండా ఇవాళ కనీసం నూజివీడు ప్రజలకి రేపు పొద్దున నీళ్లు ఉండవే, ఈ కన్నా రేపు పొద్దున మళ్ళీ గండి పడిందంటే నూజివీడు ప్రజలకి ఎవరికే ఉండవు. మీకు ఉండవు, ఆయనకు ఉండవు, వారికి ఉండవు, వీరికి ఉండవు, ఎవరికి ఉండవు. నీళ్లు పడిపోయినాయంటే ఈ ఎండల్లో రేపు పొద్దున బోర్లు అడుగు కట్టిపోయి నీళ్లు లేక లేనటువంటి ప్రమాదం వస్తుంది. దీన్ని కూడా డీటెయిల్గా నేను మాట్లాడతా. కాబట్టి ఆయన చెప్పిన దానికి మూడు పాయింట్స్ ఆయన ఇప్పుడు చెప్పడం జరిగింది. ఆ 3 పాయింట్లకి సవివరంగా నేను చెప్పాను. ఐఎమ్ రెడీ నౌ. ఇఫ్ యు ఆర్ కండక్టింగ్ మీటింగ్ టుమారో మార్నింగ్ ఆర్ డే ఆఫ్టర్ టుమారో, బట్ ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ టు కమ్ ఓవర్ దేర్. ఎందుకంటే నాకు టైఫాయిడ్తో నేను ఇప్పుడు బాధపడుతున్నా. నేను టైఫాయిడ్తో బాధపడుతున్నా. నా టైఫాయిడ్ వచ్చిందని తెలీదు, చెక్ చేస్తే టైఫాయిడ్తో బాధపడుతున్నాను. ఇవాళ సాయంత్రం నేను హైదరాబాద్ వెళ్తున్నాను. 22వ తారీఖు తర్వాత 23 పెట్టినా, 24 పెట్టినా, 25 పెట్టినా, చిన్న గాంధీ హోమ్ సెంటర్ పెట్టినా, పెద్ద గాంధీ హోమ్ సెంటర్ పెట్టినా, ఎక్కడ పెట్టినా నేను రెడీగానే ఉంటున్నాను. నేను కూడా మా జనంతో నేను వస్తాను. నేను రెడీగానే ఉన్నాం. నేనేమి పారిపోను. నేను చేసిన వర్కులు, ఇవాళ చేసిన వర్క్లో లోటుబాట్లు ఏమిటనేది మొత్తం పాయింట్స్ అన్ని నా దగ్గర ఉన్నాయి, అన్ని చెప్తా.